అదే చెప్తున్నా, ఇది పాకిస్తాన్కి మెసేజ్ కాదు. ఇది పాకిస్తాన్కి తెలుసు మన సత్తా, గత 70 ఏళ్ళుగా తెలుసు వాడు. ఈరోజు కొత్తగా సత్తా మనం చూపించాల్సిన పనిలే. మనం ఈ సత్తా, ఈ సబూతి గ్యాంగ్ ఉంది, సబూత్ గ్యాంగ్. నాకు దమ్మని చూపించండి, నాకు చూపించండి ఎక్కడ తిరిగినాయి అని మన సబూత్ గ్యాంగ్ ఉంది. మన ముఖ్యమంత్రులు కొంతమంది పాకిస్తాన్ని యుద్ధం చేయకూడదని ధర్మ ప్రవచనాలు చెప్తున్నారు మన వాళ్ళు, కొంతమంది పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి. వాళ్ళకి ఈ మెసేజ్, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. లేకపోతే నేను మీకు ఒక విషయం చెప్తున్నాను సార్, మీరు ఏమనుకోవద్దు, ఈ విషయం చెప్తున్నా. జైపాల్ రెడ్డి గారు మాననీయులు, వారంటే నేను గౌరవం ఉండేది. ఒక రోజున ఎయిర్పోర్ట్ నుంచి వారితో పాటు నేను వస్తున్నప్పుడు వారితో కొన్ని విషయాలు చెప్పారు. ఒక పొలిటికల్ పార్టీ గురించి వారు అడిగారు. అయ్యా అప్పటికి ఆంధ్ర డివైడ్ కాల, అప్పుడు చెప్పాను వారికి. వారు అడిగితే, అయ్యా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా మా పరిస్థితి అంటే, సార్ ప్రజలు మాత్రం వాళ్ళకి మెమరీ చాలా లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ రెండు ఉంటాయి సార్. వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ మెమరీ లాస్ మాత్రం ఉండదు సార్. ఒక్కసారి కనుక ఎప్పుడన్నా క్షమించకుండా ఒకసారి ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ ద్రోహం చేస్తారని అనిపిస్తే అది జాతి డిఎన్ఏలో రంగరించిపోతే ఇంకెప్పుడు నమ్మరండి. అది గత 10 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అవుతూ వస్తుంది. ఇంక నేను ఎందుకు చెప్పాను, ఏం చెప్పాను మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కనుక ఇంకా పాకిస్తాన్ని డంకా బజాయించి ఒక నమ్మకస్తులైనటువంటి కుక్కల్లాగా వాళ్ళకి సమ్ములు తిన్నాం, ఇప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తామని అనుకునే కుక్కలు కొంతమంది వాళ్ళు ఉంటే వాళ్ళ బతుకులు గజ్జి కుక్కల్లాగా అవుతాయి. ఒకటి. రెండో విషయం కూడా చెప్పదలుచుకున్నాను, మీకు పదవులు కావాలి, దేశం పోతే ఏం అక్కర్లా. ఈ పరిస్థితుల్లో కూడా మీరు భారత ప్రభుత్వాన్ని, భారత ప్రధానమంత్రిని, భారత రాజ్యాంగాన్ని, భారత ఆర్మీని క్రిటిసైజ్ చేస్తే మీకు నరకంలో కూడా చోటు ఉందని మీరు నమ్మి తీరాలని మీకు విజ్ఞప్తి చేస్తారు. డాక్టర్ బిఎన్ రమేష్, మీరు ఐజీ ఆపరేషన్స్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో అరౌండ్ 4 years యువర్ దేర్. ఇప్పుడు మన వర్రీ అల్లా ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి, పాకిస్తాన్ చేతిలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని వాళ్ళ మినిస్టర్ కూడా మన ఈ మధ్య మాట్లాడాడు. అంటే ఇప్పుడు అది ప్రాపర్లీ దాన్ని ఒక సరైన వాడి చేతిలో ఉంటే, అంటే మన అబ్దుల్ కలాం లాంటి ఒక మహనీయుడి చేతిలో ఉంటే వాటి వల్ల ఉండే ప్రయోజనం వేరు. అక్కడ పిచ్చోళ్ళ అది మ్యావరిక్స్ ప్యారడైజ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ప్రత్యేకించి భయపడుతున్నది ఏంటంటే ఈస్టర్న్ నావల్ కమాండ్, వెస్టర్న్ నావల్ కమాండ్ అలా మన ఎయిర్ బేస్లని టార్గెట్ చేసుకుని వాళ్ళు దాడికి దిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు అంటున్న నేపథ్యంలో హౌ అబౌట్ అవర్ ప్రిపేర్నెస్ అంటే ఎంత మేరకు చెప్పగలరో అంత మేరకు చెప్పండి. కొన్ని పరిమితులు ఉంటాయి ఇలాంటి అంశాలకు సంబంధించి, ఐ డూ అగ్రీ. బట్ ఖచ్చితంగా ఏంటంటే ఒక భరోసా కావాలి. మీలాంటి సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్, మీరు అక్కడ ఆపరేషన్స్లో నేరుగా ఉన్నారు కాబట్టి వైటల్ ఇన్స్ట్రక్షన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అప్పట్లో మీరు తీసుకునేవారు? నా లెక్క ప్రకారం 1945లో ఒక వారం రోజులు, ఒక 5-6 రోజుల తేడాలో మనకందరికి తెలుసు 2 న్యూక్లియర్ బాంబులు బండి అయిపోతాయి. నార్త్ కొరియా లాంటి అతి భయంకరమైనటువంటి నరకం లాంటి ప్రదేశం ఉన్నటువంటి ఆ డైరెక్ట్ డిక్టేటర్ ఉన్నాడే, కిమ్ ఇల్ సంగ్ అనేది పేరు ఉన్నాయి, ఆయన చేతులు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆయన కూడా మిస్యూజ్ చేయలేదు, ఆయన కూడా చేయలేడు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి మన దగ్గర ఉండే ఒక ప్రైవేట్ వెపన్ కాదండి. నా దగ్గర ఒక పిస్టల్ ఉంది, నేను బట్టి వాడు కాల్ చేస్తాను. దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి, దానికి ఒక బ్రహ్మాండమైన డాక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా నా ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు అందరికీ నేను షేర్ చేస్తున్నాను, మొత్తం మీద చెప్తున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని 2 విషయాలు చెప్తాను మీకు. ఒక సినేరియో నేను అనుకోవడం, పాకిస్తాన్లో ఉండే ఈ ఆర్మీ అనే ఉగ్రవాది సంస్థ చేతుల్లో కనుక ఆ వెపన్స్ ఉంటే వాడు ఈ పాటికి ఇరాన్కి అమ్మేస్తుంది. ఇరాన్కో లేకపోతే ఇంకో కొన్ని టెర్రరిస్ట్ దేశాలు ఉన్నాయి, వాడికి అమ్మేసి ఉండేవాళ్ళు. వాళ్ళు అలా అమ్మడానికి, ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ లేదు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి కంట్రోల్ మాత్రం వాళ్ళ చేతిలో ఉందని నేను అనుకోవట్లా. ఒకటి ఉంటే అమ్యునిషన్ కనుక ఏ రకంగా అమ్మేశారు, దీన్ని కూడా అమ్మేసిండు ఇప్పటిదాకా. వాళ్ళ జనరల్స్కి ఏం కావాలండి? పాకిస్తాన్ ఉండే జనరల్స్ అందరూ కూడా ఏదో చచ్చిపోతారు, హత్య చేయబడతారు, అథవా బయటకు వెళ్ళి పెద్ద పెద్ద ప్యాలెస్లు కొనుక్కొని హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఒక 25 కోట్ల పాకిస్తాన్లో 24,99,99,000 చచ్చిపోయినా పర్వాలా, ఒక 1000 మంది ఉంటే చాలు. ఆర్డర్లీలు, పొద్దున ఛాయ్, రాత్రి బుడ్డి ఉంటే చాలు వాడు, ఇంకా ఏమి అవసరంలా. అలాంటి పరమ దుర్మార్గమైనటువంటి సంస్థది. అందుకని వాళ్ళ చేతిలో న్యూక్లియర్ కంట్రోల్ ఉందని నేను అనుకోవట్లేదు. రెండోది, ఒకళ్ళు ఉండి ఉంటే ఇన్ని బెదిరింపులు ఉండేవి కాదు, ఈ పాటికి ఎప్పుడూ చేసి ఉండేవాళ్ళు. మూడోది, సపోజింగ్ ఉంది అనుకుందాము, వాళ్ళు ఒక్కటి వేస్తున్న ముందే సర్వనాశనం చేసే శక్తి ఇజ్రాయెల్కి ఉంది, మనకి ఉంది, అమెరికాకి ఉంది. రైట్. ఆల్రెడీ ఇజ్రాయెల్ హెస్ ఎక్స్టెండెడ్ ఇట్స్
సాలిడారిటీ సో మనకి ఇప్పుడే చూసాం మనకి మనం. న్యాచురల్ మిత్రుడు ఇప్పుడు ఇజ్రాయెల్ అండి. వాళ్ళు ఇప్పటి నుంచే కాదు, మీరు ఒకటి గమనించాలి సార్. 2008 సెప్టెంబర్లో జరిగినటువంటి అటాక్ లో ఇజ్రాయెల్ సిటిజన్స్ ని టార్గెట్ చేశారు నంబర్ 1, అవును అమెరికన్ సిటిజన్స్ ని టార్గెట్ చేశారు నంబర్ 2, ఇండియన్ సిటిజన్స్ ని టార్గెట్ చేశారు నంబర్ 3. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇజ్రాయెల్, సెకండ్ ప్రయారిటీ అమెరికన్స్, థర్డ్ మనం ఒక ఫోడర్ క్యానల్ లాగా ఎక్కడ పడితే అక్కడ కాల్ చేశారు మనని. టార్గెటెడ్ కిల్లింగ్ మాత్రం ఇజ్రాయెల్ అండ్ అమెరికన్స్. అందుకోసం వాళ్ళు రైడ్ చేశారు. సో ఎప్పుడైతే రైడ్ చేశారో పాకిస్తాన్ లో ఉండి వాళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసి చూపించారు వీళ్ళ ముగ్గురు మాకు ఎనిమిస్ అని. న్యాచురల్ గా వీళ్ళ ముగ్గురు ఒక తోటికి రావడం అది స్వాభావికం సార్. అది ఈ రోజున ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి పారేసింది పాకిస్తాన్ నుంచి. ఇక రేపొద్దున 1 by 1 అన్ని ఎయిర్లైన్స్ అన్ని క్యాష్ చేస్తారు. మనం ఆల్రెడీ ఎయిర్ స్పేస్ ఇవ్వడం మానేశాం. దానివల్ల రోజుకి దాదాపు $6 million వాళ్ళకి లాస్ వస్తున్నది. ఇప్పుడు చాలా పెచ్చతనంగా మన మీద ఈ అమ్యునిషన్స్ అన్ని కూడా వాళ్ళు ఇది చేస్తూ వస్తున్నారు, పేరుస్తున్నారు బార్డర్. ఈ బార్డర్